మిస్టర్ గోపిచంద్, అటు పక్క పోరు జాడ ఏమైనా తెలిసిందా? లేదు మేడం, ముందు వెనక అంతా వెతికే, ఎక్కడా కనపడలేదు. ఇక తూర్పు సైడ్ వెతకాలి. జల్దీ పోండి. ఓకే మేడం. మిస్టర్ కాంశీరామ్, తూర్పు దగ్గర ఉన్న చెట్టు పుట్ట ఏం విడిచిపెట్టద్దు, మొత్తం జల్లెడ పట్టుంది. ఓవర్. ప్రసాదరావు సార్, ఆనాడు అడవులు పట్టుకుని రాముడు సీత కోసం తిరిగినట్టుందయ్యా నా పరిస్థితి. వీడికి రాముడి గురించి సరిగ్గా తెలిసినట్లేదయ్యా. 10 తలకాయలు ఉన్నాడే రాముడు అనుకుంటుండేడు. దొరికింది. నా వరలక్ష్మి కాలి పట్టి దొరికింది. ఈయన తల్లి, ఆ పిల్ల కాలి పట్టగొలుసు దొరికినందుకే ఈడింత కింద మీద అయిపోతున్నాడు. ఆ పిల్లని ఎత్తుకపోయినాడు, ఆడింకెంత ఖుషీగున్నాడో. పోచమ్మా, సార్, డౌట్ లేదు, నా వరం ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. వాళ్ళు ఆచుకి తెలిసింది సార్, అటు తూర్పు వెళ్తున్నారు. అదిగో అదిగో నా వరం. పారిపో 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 పారిపో.
మనోళ్ళంతా ఇప్పుడు అటు పక్క బ్రిడ్జి మీద చేరుకున్నారంట. ఇప్పుడేం చేయమంటారు? ముందుకొచ్చి లోయలోకి దూకమను. గట్లనే హోంగార్డ్ మిమ్మల్ని అందరినీ బ్రిడ్జి కొనాకొచ్చి దుంకమంటారు. దుంకుండ్రి. ఓవర్ సార్. దూకేయండి. ఓవర్. తినవా? దొంగ సచ్చినోడు మొత్తం వీడే తినేస్తున్నాడు. ఏంటి? ఏం లేదు, నువ్వు తిను తిను. వీడు బాగా తాగి పడిపోతే నేను పారిపోవచ్చు. అన్నీ నువ్వే తాగుతావా? కొంచెం ఉంచుతాలే. అన్నీ నువ్వే తాగు, మొత్తం ఫుల్గా తాగేయి. తాగి పడిపోతే పారిపోవచ్చు అనుకుంటున్నావా? నాకే కాదు, పప్పు కూడా దొరకవు. ఏదోటి వచ్చి తిని పారేస్తుంది. వీడు తాగిన మైకంలో నన్నేం చేయడు కదా. ఈ రోజు కొంచెం కొత్త కనిపిస్తున్నావు. అంటే 6వ క్లాస్ పాస్ అయ్యావు. ఆ మాత్రం అర్థం కాలేదా? ఏం చేస్తావు? అదే అంటే అదే మొన్నేదో అన్నావు కదా. నేనేమన్నాను? ఏదో చేస్తాను అనుకున్నావు కదా. నేనెవరికి చెప్పను, నువ్వు ఎవరికి చెప్పద్దు. ఎవ్వరికి తెలియాల్సిన అవసరం లేదు. మిస్టర్, నువ్వు చాలా పెద్ద మిస్టేక్ చేస్తున్నావు. ఎప్పుడు మంచి పనులే చేస్తే బోర్ కొడుతుంది. అయినా ఇది ఇష్టంగా చేసే మిస్టేక్. నీకు దండం పెడతాను, నన్నేం చేయొద్దు. నేను దండం పెడతాను, ఏదో ఒకటి చేసుకొని. ఇప్పుడేం జరిగింది? నువ్వేం చేయలేదు కదా. ఏదో ఒకటి చేస్తే గానీ నీకు సరదా తీరేటట్లేదు. నీ కోట్ ఏది? చెప్పు, ఎప్పుడు తీసావు? నీ కోట్ నాకేస్తావా? అపచారం అపచారం. పప్పు
చేతిలో కాదు, నీకు నా చేతిలోనే ఉంది. ఎరా తాగి నన్ను ఏదో చేద్దామని నువ్వు బ్యాడ్ గా థింక్ చేసావు కదా, అయిపోయావు దొంగ సచ్చినోడా. మా ఊళ్ళో కబడ్డీ ఆటలో నేనే హీరో తెలుసా. మా జిల్లానే ఒక ఆదరించేదాన్ని. కబడ్డీలో నాకు చాలా సర్టిఫికెట్స్ వచ్చాయి. అది నా పవర్. ఎలా ఉంది నా ఊట పట్టు? సమ్మగా ఉంది.